ఓం నమో భగవతే వాసుదేవాయ. సగరుడు తన భార్యతో కలిసి చేస్తున్నటువంటి అశ్వమేధ యాగంలో ఆ గుర్రాన్ని పంపించిన గుర్రం కనబడలేదని సగరులందరూ వెళ్ళి కపిల మహర్షిని నిందించడం, ఆయన హూంకారం చేసినందువల్ల సగరులు 60,000 మంది కూడా బూడిద కుప్పలైపోవడం, వాళ్ళు అలా అయిపోయారని నారద మహర్షి చెప్పిన తర్వాత సగరుడు అంశుమంతుణ్ణి బయలుదేరి తీసుకురమ్మనమని ఆ గుర్రాన్ని పంపించడం వరకు తెలుసుకున్నాం. అంశుమంతుడు బయలుదేరాడు. అతడు సగరులు తవ్విన పాతాళలోకానికి చేరి కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళి కపిల మహర్షికి నమస్కరించి వినయంతో భక్తితో ఆయనకి అంజలి ఘటించి గుర్రాన్ని తీసుకువెళ్ళిపోతాను అని అడిగాడు. ఆయన చాలా సంతోషించి, నాయన, నీ వంశంలో పుట్టినవాడు మళ్ళా సాగరాలను నిండడానికి కారణమవుతాడు, నీవు ఈ యజ్ఞం పూర్తవడానికి కారణమవుతావు, కాబట్టి గుర్రాన్ని తీసుకువెళ్ళు అన్నారు. అప్పుడు అంశుమంతుడు ఆ గుర్రాన్ని తీసుకుని సగరుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వచ్చి యజ్ఞాన్ని పూర్తి చేయించాడు. పీటల మీద నుంచి పైకి లేచిన సగర చక్రవర్తి చాలా సంతోషించి ఎండిపోయిన సముద్రం ఏది ఉందో దానికి అధిష్టానమైన సగరుడిని తన కొడుకుగా దత్తత తీసుకున్నాడు. అందుకనే సముద్రాలు సాగరములు అని పేరు పొందాయి. అంటే సగర చక్రవర్తి దత్తత తీసుకున్నాడు కాబట్టి సముద్రాలన్నీ సాగరాలు అయ్యాయి. తర్వాత సగర చక్రవర్తి వెళ్ళిపోయాడు, అంశుమంతుడు వెళ్ళిపోయాడు. ఆ వంశంలోని వాడైన దిలీపుడు వెళ్ళిపోయాడు. దిలీపుడి కుమారుడు భగీరథుడు రాజ్యానికి వచ్చాడు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరూ అంటే పట్టాభిషేకం చేసుకుని పరిపాలన చేసి కొన్ని వేల సంవత్సరాలు ఉండి వానప్రస్థానానికి వెళ్ళి భార్యతో కలిసి తపస్సు చేసుకుని శరీరాన్ని విడిచిపెట్టి ఉన్నత లోకాలకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ, అయ్యో, నాకు సంబంధించిన పూర్వీకులు పితృదేవతలు 60,000 మంది సగరులు బూది కుప్పలై పడిపోయారు, వాళ్ళని ఉద్ధరించలేకపోయాము అని బాధపడేవారు. వాళ్ళని ఉద్ధరించే అవకాశం ఏమైనా ఉందా అని అనుకునేవారు. కానీ వాళ్ళు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు. భగీరథుడి కాలం వచ్చింది. భగీరథుడు ఎలాగైనా సరే గంగను తీసుకొస్తే తప్ప తన వంశంలో ఇంత పూర్వం శరీరాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నతిగతులు పొందరని ఆయన తపస్సు మొదలుపెట్టాడు. వాళ్ళకి ఈయన అందించిన నీరు వెళ్ళదు. లోకంలో దానికి ఒక ప్రత్యేకమైన ధర్మశాస్త్రం ఉందండి. అందరికీ ఇచ్చినట్టుగానే ఈ సగరులు కూడా జలతర్పణం చేస్తే నీళ్లు అందవు. ఉగ్రభూతముల చేత చెనకబడిన, బ్రాహ్మణ శాపం చేత హతులైన, విషసర్పాల చేత కరవబడి మరణించిన ఈ భూలోకంలో ఉన్న జలముతో తర్పణం చేస్తే వాళ్ళకి అందవు. అందక వాళ్ళు దాహంతో కొట్టుకుంటూ ఉగ్రభూతాలై తిరుగుతూ ఉంటారు. ఎవరు? ఈ చనిపోయిన వాళ్ళు. ఇప్పుడు సగరులు కూడా 60,000 మంది అలాగే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఉద్ధరింపబడాలి అంటే మళ్ళా వాళ్ళ కోసం ప్రత్యేకమైన దివిలో ఉన్న జలాన్ని కావాలి. అందుకని గంగా అవతారణం అవసరమైంది. వాళ్ళ కోసం దివిజ గంగ కిందకి రావాలి. అందుకోసం తపస్సు మొదలుపెట్టాడు. అంటే ఆ రోజులలో పూర్వీకుల కోసం, తాతల కోసం, ముత్తాతల కోసం ఎంత పరితపించేవారో, శ్రాద్ధకర్మలు ఎంత విలువ ఉందో, తాను బతకడం కాదు తన ముందు శరీరం విడిచిపెట్టిన పెద్దల మీద గౌరవాన్ని ఎంత నిలబెట్టుకునేవారో చెబుతున్నారు రోమస మహర్షి. ఈ కాలంలో తల్లిదండ్రులకే కేవలం తర్పణాలు విదలడం కానీ, తద్దినాలు పెట్టడం కానీ చెయ్యని వాళ్ళు ఎంతమందో చెప్పలేం, లెక్క కట్టలేం. అసలు తండ్రి కానీ తల్లి కానీ పుట్టిన తేదీ కానీ వాళ్ళ వాళ్ళ నక్షత్రాలు కానీ వాళ్ళ విషయాలు కానీ ఏ సమయంలో పుట్టారు అన్నది కానీ వాళ్ళు ఉన్నప్పుడే కాస్త కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో, ఎందుకంటే వాళ్ళు మనకు జన్మనిచ్చారు. మనం ఇంతటి వాళ్ళం అయ్యాం, ఇంత పేరు తెచ్చుకుంటున్నాం, ఇంత చదువులు చదువుతున్నాం, ఇంత గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాం అంటే కారణం ఆ తల్లిదండ్రులే. వాళ్ళే మనకు జన్మనివ్వకుండా ఉంటే మనకి ఈ పేరు ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంత గొప్ప విషయాలు ఎలా తెలుసుకోగలుగుతాం? కాబట్టి వాళ్ళు బతికుండగానే వాళ్ళకి కడుపు నిండా వాళ్ళ కాళ్ళు చేతులు బాగుండి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నంత కాలం ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ పిల్లల మీద ఆధారపడే ఉండరు. ఇంకా పిల్లలకి ఏదో చేద్దాం, పాపం వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, చిన్నపిల్లలు అమాయకులరా అనుకుంటూ ఉంటారు. అంతేగాని వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా వీళ్ళ తల్లిదండ్రులు అలాగే, వాళ్ళకి ఓపిక ఉంటే ఆ రకంగానే ఆలోచిస్తారు. అంతేగాని వాళ్ళంత పెద్దవాళ్ళు అయ్యారు, చూసారా, కనీసం నన్ను అక్కడికి తీసుకెళ్ళలేదు, ఇక్కడ తీసుకెళ్ళలేదు, నన్ను ఇంట్లో ఉండమనలేదు అని బాధపడరు. ఎప్పుడైతే తల్లిదండ్రులు అనారోగ్యం పాలవుతారో, చేసుకోలేని పరిస్థితుల్లోకి వస్తారో, అప్పుడు ఈ పిల్లలు చూడకపోతే చాలా బాధపడతారు. మా సంసారాలు మేము చూసుకోవడానికి టైం చాలట్లేదమ్మా, ఇంకా మిమ్మల్ని కూడా ఏం చూస్తాం అనేసి ఆశ్రమాల్లో చేర్పించేస్తే తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అటువంటివి చేసి వాళ్ళకి ఉన్నప్పుడే ఏమీ పెట్టకుండా ఇంక పోయిన తర్వాత అందరూ ఏమనుకుంటారోనని ఆ 10, 11 రోజులు ఏదో మైల పాటించేసి
ఓ సంవత్సరం తర్వాత సంవత్సరీకాలని అందరికీ ఏవో భోజనాలు పెట్టేసేసి ఇంత గొప్పగా చేసేసాడు అన్న తర్వాత వాళ్ళు ఎప్పుడు పోయారు అన్న తేదీ తిథి కూడా తెలియకుండా ఉండేటటువంటి వాళ్ళు ఈ కలియుగంలో అనేక మంది ఉన్నారు. సొంత ఇళ్ళు ఉండి ఇంట్లో తండ్రికి కానీ తల్లికి కానీ తద్దనం పెట్టని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎక్కడో ఉండేటటువంటి వాటిని సత్రములు అంటారు, వాటి దగ్గరికి వెళ్ళి పెట్టేసి 5గురికి భోజనాలు అన్నారు కాబట్టి మనం 3గురమే పెడుతున్నాం, ఇంకో ఇద్దరిని ఎవరైనా వస్తారేమో, ఎందుకంటే వేస్ట్ అయిపోతాయేమో అక్కడ మనం డబ్బులు కట్టినవి అనుకుని సంవత్సరానికి ఒకసారి 3000 4000 మహా అయితే 10,000 కట్టేసేసి ఏదో చేయించేసామని తూతూ మంత్రంగా చేయించేసేవాళ్ళు వేలకు వేల మంది ఉన్నారు. చెప్పాలంటే కోటాను కోట్ల మంది ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రుల్ని గౌరవించండి. పితృదేవతలు సంతోషించాలి అంటే కనీసంలో కనీసం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చక్కగా మాట్లాడించడం, వాళ్ళకేమి ఎత్తుకుని ఎక్కడికి తీసుకెళ్ళడాలు అవి కూడా చెయ్యక్కర్లేదు. అమ్మ అన్నం తిన్నావా, తలనొప్పది ఏం లేదు కదా, మాత్ర వేసుకున్నావా, ఎలా ఉంది, బాగానే ఉందమ్మా అని అడిగితే ఆ తల్లి ఎంతో సంతోషించేస్తుందండి. అలాగే తండ్రిని కూడా, నాన్న ఏంటి బయటికి వెళ్ళి వస్తున్నాము, జాగ్రత్త, చీకటి పడే వరకు ఉండకండి, చలిలో వెళ్ళకండి, ఎండకి వెళ్ళకండి, కాసేపు పడుకోండి అన్నం తినేశాక, బాగానే భోజనం చేస్తున్నారా, బాగానే ఉందా ఆరోగ్యం అని అడిగితే ఆ తండ్రి కూడా సంతోషించేస్తాడు. ఎందుకంటే తల్లిదండ్రుల్ని అంతలాగా అడుగుతున్నాడు కాబట్టి అబ్బా మా మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు అంటారు. అంతేగాని వాడికి ఏదైనా తలనొప్పి వచ్చినా, నిజంగా జ్వరం వచ్చినా, కాలికి ఏదైనా దెబ్బలు తగిలినా ఈ తల్లిదండ్రులు చెప్పరండి. ఎందుకంటే అయ్యో మన గురించి అంత శ్రద్ధ తీసుకుంటున్నాడు వాడు, మనకి ఏదైనా అయ్యిందనంటే బాధపడతాడేమో అనే ఉద్దేశంతో చెప్పను కూడా చెప్పరు. తగ్గిపోయిన తర్వాత మొన్న ఆ మధ్య పడ్డానురా, కొంచెం కాలికి దెబ్బ తగిలింది, తగ్గిపోయింది అంటారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల్ని మీరు ఎంతో ప్రేమగా చూస్తున్నారు. ఈ కాలం వాళ్ళకి చెప్తున్న విషయం ఏమిటంటే ఎంతో ప్రేమగా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ అంటారు, వాళ్ళని స్కూల్కి తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్ళేటప్పుడు కూడా పూర్వం అయితే ఎవరి బ్యాగులు వాళ్ళే పట్టుకునేవారు. ఇప్పుడు తల్లో తండ్రో కూడా పెడుతూ ఏం చేస్తున్నారో తెలుసా అండి, వాళ్ళని ఉత్త చేతులతో నడిపించేస్తూ వాళ్ళ బ్యాగులు, టిఫిన్ క్యారేజీలు పెట్టుకునేటటువంటి బ్యాగులు అన్నీ కూడా వీళ్ళే మోసుకుంటూ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయాలకు ఇచ్చేసి వాళ్ళని స్కూళ్ళకి పంపుతున్నారు. ఈ రకంగా చేస్తే అసలు వాళ్ళకి బరువు అనేది పట్టుకోవడం కానీ ఏదీ తెలియదండి. ఎప్పుడూ ఒకళ్ళకి పని అప్పచెప్పడమే తెలుస్తుంది కానీ వాళ్ళంతట వాళ్ళు కష్టపడడం అనేది తెలీదు. అదొక్కసారి గ్రహించండి. వాళ్ళను కూడా ఆ పుస్తకాలు మొయ్యమనొచ్చు, తప్పులేదు, వాళ్ళు చిన్నపిల్లలే మన దృష్టిలో. కానీ కొన్ని కష్టాలు తెలియాలి వాళ్ళకు కూడా. వాళ్ళని అంత అపురూపంగా మనం పెంచేస్తున్నాం. పెంచేసినట్టుగానే మనల్ని కూడా మన తల్లిదండ్రులు అంత అపురూపంగా పెంచారని ఎందుకు అనుకోం? మనల్ని వాళ్ళు మాట్లాడించకపోతే తలనొప్పిగా ఉందని, అయ్యో తలనొప్పిగా ఉందని కూడా కూడా అడగలేదేరా నువ్వు అంటాం ఆ పిల్లల్ని. అంటున్నారు ఈ కాలం పిల్లలు అడుగుతున్నారు. భర్త పట్టించుకోకపోయినా, భార్య పట్టించుకోకపోయినా, పిల్లలు పట్టించుకోకపోయినా వాళ్ళకి కోపాలు వచ్చేస్తున్నాయి. అలాగే మరి మనకి ఎంత బాధగా ఉంటుందో మన తల్లిదండ్రులకు కూడా అంత బాధ ఉంటుందని ఎందుకు ఆలోచించట్లేదండి? ఒక్కసారి మాట్లాడించండి. దూరంగా ఉంటే ఫోన్ చేసి రోజుకొకసారి ఫోన్లో మాట్లాడండి. 5 నిమిషాలు అవనండి. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యాకనండి అడిగిందే అడుగుతూ ఉంటారు. విసుక్కోకండి. ఎందుకంటే చిన్నప్పుడు మనము అదే చేసాం. అడిగిందే అడిగి అమ్మని విసిగించేసాం, నాన్నని విసిగించేసాం. ఎంతో అపురూపంగా కొనిచ్చిన వాటిని విరక్కొట్టేసి వాళ్ళని బాధ పెట్టేసాం. అలాంటివన్నీ చేసిన వాళ్ళం మన తల్లిదండ్రులు మనల్ని అంత ప్రేమగా చూశారు అన్న విషయాన్ని మర్చిపోయి మన పిల్లల్ని మనం అంత ప్రేమగా చూసేసి వాళ్ళు మాట్లాడించకపోతే మనం బాధపడిపోతే అది తప్పవుతుంది. కాబట్టి పూర్వకాలంలో అంతలాగా వాళ్ళు తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు వీళ్ళందరి కోసం కూడా ఎంత పరితపించేశారు అన్నది మనకి భారతం చెబుతోంది. అంటే ఓహో పూర్వం కాబట్టి అలా ఉన్నారు, ఇప్పుడు అలా లేదు అని కాదు. మీరు కూడా తెలుసుకోండి. మీరు కూడా మీ తల్లిదండ్రుల గురించి, మీ తాత ముత్తాతల గురించి అంత పరితపించండి అని చెప్పడం జరుగుతోందనమాట. కాబట్టి ఈ విషయాన్నంతటినీ రోమస మహర్షి ధర్మరాజు గారికి చెప్తున్నారు. ధర్మరాజు గారు ఆయన చెబుతున్న విషయాల్ని వింటున్నాడు. ఇప్పుడు భగీరథుడు గంగమ్మ గురించి తపస్సు మొదలుపెట్టాడు కదండి. మరి నీరు రావాలంటే వాళ్ళు ఉన్నతి లోకాలకి వెళ్ళాలి అంటే ఈ 60,000 మంది కూడా గంగాదేవి రావాలి కదండి. కొన్నిసార్లు కేవలం ఆకులు తింటూ, కొన్నిసార్లు కాయలు తింటూ, కొన్నిసార్లు పళ్ళు తింటూ, కొన్ని వ్రతాలు చేస్తూ, పూజలు చేస్తూ, అపారమైన నిష్టతో కొన్ని వేల దివ్యవ సంవత్సరాలు తపస్సు చేస్తే గంగమ్మ ప్రత్యక్షమైంది. ఇక్కడ ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయమే.
ఆయన కాబట్టి ఆ కాలంలో ఉండేటటువంటి శక్తిని బట్టి ఆకులు తింటూ, కాయలు తింటూ, కొన్నిసార్లు పళ్ళు తింటూ, వ్రతాలు చేస్తూ, పూజలు చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో కూడా చూడండి, తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా కావాలనుకున్నా, వాళ్ళకి ఏదైనా జ్వరాలు గానీ, లేకపోతే ఏదైనా అనుకోని విషయం గానీ జరిగినా, ఆ పిల్లవాడు తనకి ఫలానా ఉద్యోగంకి రావాలి, లేతే ఫలానా సంతానం కావాలి అని అనుకుంటున్నప్పుడు, వాడికి తీరకపోతే వాళ్ళ బదులు తల్లిదండ్రులు చూసారా ఉపవాసాలు చేసేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా తల్లి ఎంతలాగా పరితపించిపోతుందో, అయ్యో పిల్లాడికి ఒక్కటి చెయ్యి స్వామి, నీకు ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాను, ఇన్ని రోజులు ఏమీ తినకుండా రాత్రి మాత్రమే ఏదో తింటూ ఉంటాను, లేదా ఇన్ని రోజులు నీ నీ గుడికొచ్చి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాను, లేదా నీ నీ పారాయణం ఇన్ని రోజులు నీ చరిత్ర అంతా రోజు పారాయణం చేసుకుంటూ ఉంటాను, 11 రోజులు చేసుకుంటాను, లేకపోతే నెల్లాళ్ళు చేసుకుంటాను, 41 రోజు చేసుకుంటాను అంటూ తల్లిదండ్రులు కోరికలు కోరేస్తూ ఉంటారు. ఎవరి గురించి? పిల్లల గురించి, పిల్లలకి కావలసిన కోరికల గురించి. అలాగే తన వంశంలో పూర్వీకులు బూది కుప్పలుగా పడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉత్తమగతులు రావాలని చెప్పి ఈయన ఆకులు అలములు తింటూ, కొన్నిసార్లు కాయలు తింటూ, పూజలు చేస్తూ, అపారమైన నిష్ఠతో కొన్ని వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే గంగమ్మ ప్రత్యక్షమైందిట. అప్పటికి భూమండలంలో గంగ లేదు. ఆమె ప్రత్యక్షమై భగీరథుడిని ఏం కావాలి అని అడిగింది. దానికి ఆయన అన్నాడు, నా వంశంలో పూర్వీకులు బూది కుప్పలుగా పడి ఉన్నారు, నీవు వచ్చి వాళ్ళందరినీ తరింపచేయాలి, అందుకని గంగావతరణం జరగాలి, పాతాళలోకానికి రావాల్సింది అన్నాడు. అంటే ఆవిడంది, నేను ఆకాశం నుంచి ఒడులతో సుడులతో ప్రవాహంతో పడిపోతే ఈ భూమి అంతా కూడా స్వరూపాన్ని కోల్పోతుంది, తట్టుకోలేదు, అందుకని మధ్యలో నన్ను భరించగలిగిన వాడు ఒకడు ఉండాలి, పరమశివుడు ఒక్కడే నన్ను భరించగలడు, కాబట్టి నీవు పరమశివుణ్ణి వేడుకో, ఆయన వచ్చి నిలబడతానంటే గంగావతరణం జరుగుతుంది అంది. ఇప్పుడు మళ్ళీ భగీరథుడు వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేసి ఆయనను వేడుకున్నాడు. పరమశివుడు అంగీకరించాడు. ఆయన వచ్చి హిమపర్వత ప్రాంతం నందు నిలబడ్డాడు. శివుడికి అరుణజటేశ్వరుడు అనే పేరు ఈ పద్యంలోంచి వచ్చిందే. అందుకని ఈ ఆరణ్యకాండంలో ఉండేటటువంటి ఈ పద్యం చాలా గొప్పదండి. ఇలకొన్ గంగ తరంగ సంగతులతోనే తెంచె నాసాంతరంబులు ఆకాశం గొప్పుచుండగా మహాభూత ప్రపంచంబుతో చెలువై ఉండగా దానిని ఈశ్వరుడు దాల్చని సంగతోత్తుంగ పింగళ జూటాగ్రహమునందు పద్మదళ సంకాసంబుగా లీలతోన్. అరుణజటేశ్వరుడు అనే పేరు ఇందులోంచే వచ్చింది ఆయనకి. పరమశివుడు హిమవత్ పర్వత ప్రాంతాలలో పెద్ద జటాచూటాన్ని విప్పి నిలబడితే మొసళ్లతో, పాములతో, ఎండ్రకాయలతో, చేపలతో గంగమ్మ ఆకాశం నుంచి తెల్లని తామరపూల పరంపర పడినట్టుగా పడుతూ ఉంటే దానిని పరమశివుడు పట్టాడు. అది పరమశివుని శరీరానికి తగిలి ఆయన జటాచూటం ఎర్రగా కనబడుతుంటే అక్కడి నుంచి ఆయన ఒంటినంతటినీ తడుపుతూ కింద పడి గంగా ప్రవాహం భగీరథుని వెంట బయలుదేరి పాతాళలోకానికి చేరి పాతాళలోకంలో ఉన్న సగర చక్రవర్తి కుమారులైన 60,000 మంది సగరుల శరీరంలో కాలిపోయినప్పుడు ఏర్పడినటువంటి బూది కుప్పల మీద నుంచి ప్రవహిస్తూ వెళ్ళిన కారణం చేత సగరులకు జలతర్పణం లభించి వాళ్ళు ఉన్నత లోకాలని పొందారు. భగీరథుని వెంట గంగ వచ్చింది కాబట్టి భాగీరథి అని భూలోకంలో పిలువబడింది. ఈ గంగా ప్రవాహం అంతా తాను కూడా వెళ్ళిపోయి ఎక్కడ గోతులు తవ్వితే సాగరాలలోని నీళ్లు తాగితే నీళ్లు ఎండిపోయాయో అక్కడికి వెళ్ళి గంగాజలాలన్నీ పడిపోవాలి అని పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు. ఈ గంగాజలంతో పాటు ఇతర నదీ జలాలన్నీ కూడా సాగరం నందు కలిసిపోయాయి. ఇప్పుడు సాగరాలు నీటితో నిండిపోయాయి అన్నాడు. అందుకని భగీరథుడి కారణంగా వచ్చిన గంగాజలం చిట్ట చివరకు సాగరాన్ని చేరుకున్నాయి. అలా చేరుకున్న కారణం చేత సాగరం మళ్ళా నీటితో నిండిపోయింది. ఈ విధంగా భగీరథుని వెంట వచ్చినటువంటి ఆ గంగ ప్రవహించి ప్రవహించి వెళ్ళి చిట్ట చివరకు సాగరమునందు చేరిపోతే సముద్రాలు నిండిపోయి ఉన్నటువంటి దగ్గర మళ్ళీ కది పూర్ణమై యథాస్థితికి చేరుకుంది. దానితో కాలకేయాదుల వధ పూర్తయింది. సముద్రాలు నిండడం కూడా పూర్తయింది. ఈ కథంతా నడవడానికి కారణం ఎవరండి? అగస్త్య మహర్షి. ఆయన వలన ఇంత పదకథ నడిచింది. అగస్త్యుడు అంటే అంతటి మహానుభావుడు. అదిగో అగస్త్యుడు నివసించిన ఆశ్రమం వెళ్ళి చక్కగా అక్కడ కూర్చుని జపం చేసుకుని సాత్వికాహారం తీసుకో. అటువంటి మహానుభావుడు తిరుగాడిన ఆశ్రమ ప్రాంగణంలో తిరగడం జీవితానికి అద్భుతమైన ఉన్నతి. కాబట్టి నీవు అక్కడికి వెళ్ళవలసింది అని ధర్మరాజు గారికి చెబితే పరమ సంతోషంగా ధర్మరాజు గారు అగస్త్యాశ్రమ దర్శనం చేసుకున్నాడు. కాబట్టి రోమస మహర్షి వచ్చి మనకి ఇన్ని విషయాలు ధర్మరాజుతో చెబుతూ మనకు కూడా తెలిసేటట్టుగా ఆయన చేశాడనమాట. అందుకే ఇన్ని మంచి మంచి విషయాలు, ఇంతటి మహాత్ముల పేర్లు మనం వింటున్నాం కాబట్టే
ఈ పర్వానికి ఆరణ్య పర్వం అనే పేరు వచ్చింది. అయితే మనకి ఇక్కడ ఒక అనుమానం కూడా వస్తూ ఉంటుంది కదండి. అనుమానం ఎందుకు వస్తుంది అంటే, మనకి రామాయణంలో చెప్పిన గంగావతరణానికి, మహాభారతంలో చెప్పిన గంగావతరణానికి చాలా భేదం వచ్చింది కదండి. రామాయణంలో గంగావతరణం విన్నారు కదండి మీరందరూ కూడా. లేదు అంటే ఒకసారి నేను చెప్పిన రామాయణంలో యూట్యూబ్లో కొడితే వస్తుంది, ఒకసారి చూసుకుని వినండి. ఇలా తేడా ఎందుకు వచ్చింది అనే సందేహం మనకు వస్తుంది. ఇదే కాదు, భారతంలో రామాయణ కథ కూడా వస్తుంది తర్వాత. రామాయణ కథలో కూడా తేడా వస్తుంది. భారతంలో కుంభకర్ణుని లక్ష్మణుని చంపాడు, రాముడు రావణాసురుని చంపాడు. రామాయణంలో శ్రీరాముడు రావణ కుంభకర్ణులను చంపాడు అని ఉంది. ఇప్పుడు మనకి వ్యాసుల వారు రాసింది నిజమా, లేకపోతే వాల్మీకి రాసింది నిజమా అనే సందేహం వస్తుంది కదండి. వ్యాసుడికి వాల్మీకి ఈ తేడా ఎందుకు వచ్చింది అనే పెద్ద సందేహం ఒకటి ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కల్పాంతర భేదం అని ఒకటి ఉంటుంది. అంటే కల్పాలు మారుతూ ఉంటాయి. కల్పాలు మారుతున్నప్పుడు కల్పాంతర భేదం నందు ఇదే కథ నడుస్తూ ఉంటుంది. అలా నడుస్తున్నప్పుడు ఇదే పేర్లతో రాజులు వాళ్ళు వస్తూ ఉంటారు. ఘట్టాలు ఇవే స్థాయిలో నడుస్తూ ఉంటాయి. అలా నడుస్తున్నప్పుడు వధా ప్రక్రియ మారుతూ ఉంటుంది. అక్కడక్కడ పేర్లు మారుతూ ఉంటాయి. కొన్ని కొన్ని పేర్లు అలా ఉండిపోతాయి, కొన్ని కొన్ని పేర్లు మారిపోతూ ఉంటాయి. కథాక్రమంలో పేరు మారుతున్నాయి అంటే అప్పుడు జరిగిన విశేషాలు వేరు, అంతే తప్పితే కేవలం పేర్లు ఒకటే మార్చి వాళ్ళనే అలా ఉంచారని కాదు. ఇదే విషయం జరిగింది, కానీ ఇక్కడ జరిగింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఇప్పుడు శ్వేతవరాహ కల్పం నడుస్తోంది మనకి, అంతే కదండి. మనం సంకల్పం చెప్పుకుంటే శ్వేతవరాహ కల్పే అంటూ ఉంటాం కదండి. ఎందుకంటే పూర్వం జరిగిన కల్పాలలో ఉండే యుగాలలో ఇదే కథ ఇలాగే జరుగుతుంది. కానీ అప్పుడు ఉన్న సగరుని భార్యలు వేరు, అప్పుడు పుట్టిన పిల్లలు శివానుగ్రహంగా పుట్టినవాళ్ళు. కాబట్టి ఆ కథ వేరు, ఈ కథ వేరు. వ్యాసుడిది ఒక కల్పాంతర కథ, వాల్మీకిది మరొక కల్పాంతర కథ. అందుకని ఇద్దరివి సత్యాలే, చెప్పింది ఇద్దరు సత్యమే. కాబట్టి ఒకళ్ళది సత్యం ఇంకొకళ్ళది అసత్యం అని చెప్పుకోకూడదు. అదేమిటండి భారతంలో ఇలా ఉంది, రామాయణంలో ఇలా ఉంది అని అనుకోకూడదు. భారతంలోది భారతంగా వినాలి, రామాయణంలోది రామాయణంగానే వినాలి. ఇవి రెండు కల్పాంతర భేదాలు ఉన్న కథలని అర్థం చేసుకోవాలి. పెద్దలందరూ అక్షరాల అదే మాట చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వ్యాసుడిది తప్ప వాల్మీకిది తప్ప అన్న మాట రానే రాదు కదండి. ఈ కల్పాంతర భేదంలో ఉన్న కథలు కనుక ఇద్దరివి సత్యాలే. చూడండి, మనమే పిల్లలకి కథలు చెప్తూ ఉంటాం. ఇప్పుడు నాన్న పులి అని ఒక చిన్న కథ ఉందనుకోండి, అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు వెటకారంగా మాట్లాడకూడదు అనే విషయం దీంట్లో తెలుస్తూ ఉంటుంది. నాన్న పులి వచ్చింది, నాన్న పులి వచ్చింది అంటే నాన్న వస్తాడో లేదో అని 2 సార్లు అబద్ధాన్ని చెప్తాడు. మూడోసారి నిజంగా పులి వచ్చినప్పుడు వాడు అరిచినా ఏదో అలా ఆట పట్టిస్తున్నాడులే అని తండ్రి వెళ్ళకపోవడం, నిజంగా పులి ఆ గొర్రెలని తీసుకుని వెళ్ళిపోవడం దగ్గర కథ ఆగుతుంది. అయితే తర్వాత మనం ఆ గొర్రెల్ని మేకలు చేసేయచ్చు, మేకలనేమో ఆవుల్ని చేసేయచ్చు, ఆవుల్ని గేదెల్ని చేసేయచ్చు, నాన్నని తల్లిని అనొచ్చు, తల్లిని మామయ్య అనొచ్చు. ఆ రకంగా మార్చేసుకుంటూ మనం పిల్లలకి కథ చెప్తూ ఉంటాం. నాన్న పులి అని అరిచాడు అనకుండా అమ్మ పులి అన్నాడు, లేకపోతే మావయ్య పులొచ్చిందని చెప్పాడు, మహారాజా పులొచ్చిందని చెప్పాడు అని ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రకంగా పిల్లలకి చెప్పచ్చు. అంత మాత్రాన ఆ కథలో ఉండేటటువంటి నీతి పోదు కదండి. కాబట్టి అటువంటి విషయాలన్నిటినీ కూడా మనం చెబుతున్నప్పుడు ఏ రకంగా మార్చేస్తూ ఒక్కొక్క కథలో పిల్లలకి చెప్పేటప్పుడు మార్చేస్తున్నామో ఆ రకంగానే ఇప్పుడు కల్పాంతర భేదాలలో ఉన్న కథలు కనుక ఇవి ఇద్దరివి సత్యాలే అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రామాయణం చదివేటప్పుడు రామాయణంలో అంత విపులంగా వివరంగా ఉంది కాబట్టి అది అలా చదువుకుందాం, అది అలా విందాం. ఇది ఇక్కడ భారతంలో ఎలా ఉందో అలా చదువుకుంటూ అలా విందాం. కాబట్టి ఆ తర్వాత ధర్మరాజాదులందరినీ కూడా అందరూ కూడా రోమస మహర్షితో కలిసి విశ్వామిత్ర మహర్షి ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ధర్మరాజు గారికి రోమస మహర్షి ఏ విధమైన విషయాలని చెప్పాడు అనేటటువంటి సంగతులన్నీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.